There are countries where out of 185, 70, 72, 62, 60, 65 are trained. Then you can imagine, ఒక్కసారి ఆలోచించుకోవచ్చు మనం, వేర్ ఆర్ వి? భ్రమ ఏమిటి, వాస్తవం ఏమిటి? శిక్షణలో భ్రమ ఏమిటి, శిక్షణలో వాస్తవం. శిక్షణలో ఏం ఖర్చు పెడుతున్నావు, నిజంగా ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి శిక్షణ ఇస్తున్నావు? దెన్ యూ కెన్ ఇమాజిన్. ఇచ్చినటువంటి వాళ్ళలో కాగ్ చెప్పినటువంటిది 95% మంది శిక్షణ పొందేరు, స్టైపెండ్లు తీసుకున్నారు అన్న వాళ్ళలో 95% మంది వాళ్ళ అకౌంట్లు బోగస్ అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు. 95 అకౌంట్లు బోగస్ అకౌంట్లు, డమ్మీ అకౌంట్లు. డమ్మీ అకౌంట్ నెంబర్ చెప్పంటారా? డమ్మీ అకౌంట్ మీ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, వీళ్ళ నెంబర్ ఏంటి చెప్పమంటారా? 00001234567891 అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఒక 12,000 బ్యాంక్ అకౌంట్ అని రిపీటెడ్గా ఒక 5 లక్షల మందికి అవే నెంబర్లు ఉంటాయండి. దిస్ ఈస్ ద ఫైండింగ్ ఆఫ్ సిఏజీ. వీళ్ళని ఎవరో ఒకరు ట్రైన్ చేయాలి కదా. ఎవరో ట్రైన్ చేసిన వాళ్ళు అంటే 61 లక్షల మంది ట్రైన్ చేసేమన్న వాళ్ళు లేరండి అక్కడ, నిజంగా లేరు. పెడితే వాళ్ళ పేర్లు ఎవరు రాశారు, పెడితే లేరు వాళ్ళు. దిస్ ఈస్ ద ఫైండింగ్ ఆఫ్ కాగ్. సో ఇంత లేబర్ ఫోర్స్ ఉన్నా ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ గురించి కోటాను కోట్లు ఖర్చు పెడుతున్నా అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ టు అవర్ యంగ్ పీపుల్, టు అవర్ లార్జ్ పూల్ ఆఫ్ లేబర్ ఫోర్స్. అండ్ మనం విశ్వగురువులు. ఇక్కడ నాకు ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, చాలామంది టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు ఈ సమావేశంలో అని. చాలామంది టీచర్స్ ఉన్నారు కదండి. మీరు టీచర్ అంటే మీరు గురువులు. మీరు గురువులు ఎందుకు అయ్యారు? శిష్యులు ఉన్నారు కాబట్టి, మీ దగ్గర చదువుకున్నవారు ఉన్నారు కాబట్టి. కానీ మనకి విశ్వగురువు ఉన్నారు, స్టూడెంట్లు లేరు. ఇదిగో మేము నేర్చుకుంటున్నాము పలానా వారి దగ్గర ఎలా బతకాలో, ఎలా ఉండాలో, ఎలా అభివృద్ధి చెందాలో, మా సమాజాన్ని ఎలాగా తీర్చిదిద్దుకోవాలో అని వారి దగ్గర నేర్చుకుంటున్నాము అని చెప్పినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా కనపడ్డారండి మీకు? కానీ మన విశ్వగురువులు. నేను శ్రమశక్తి గురించి, యువకుల గురించి, కౌశలం గురించి, శిక్షణ గురించి ఎందుకు ఎత్తుకున్నానంటే, ఈ దేశంలో 15-29 సంవత్సరాల వయసున్న వాళ్ళల్లో 83% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఇవన్నీ అక్కడ మన ఊళ్ళో చూసి తెలిసిపోతుంది, మన వీధిలో చూసి తెలిసిపోతుంది. అంటే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. మనకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కొంతమంది, బంగ్లాదేశ్ నుంచి వచ్చేస్తారు కానీ ఎందుకు వస్తారు? బంగ్లాదేశ్లో మనకన్నా తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ తెలుసా మీకు? డూ యు నో దిస్? బంగ్లాదేశ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ లెస్ దెన్ ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న చోట నుంచి అన్ఎంప్లాయ్మెంట్ లేని చోటికి, ఉద్యోగాలు దొరికే చోటికి పెడతారు. కానీ ఎంప్లాయ్మెంట్ ఉన్న చోట నుంచి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న చోటికి ఎవరు రాడండి. మరి ఎందుకు వస్తారో తెలియదు నాకు. వస్తున్నారని చెప్తున్నారు వీళ్ళు, నాకైతే కనపడలేదు. వన్. సెకండ్లీ, ఆఫ్ లేట్ ఈ మధ్య మీరు డేటా తీసుకుంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇండియన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే బంగ్లాదేశ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ అండి. డూ యు నో దిస్? కానీ అక్కడి నుంచి వచ్చేస్తారు ఇక్కడికి సొరబాటుదారులు. ఇట్స్ ఎ మిరకల్ ఇఫ్ దట్ ఈస్ రియలీ హ్యాపెనింగ్, బికాస్ నో వేర్ ఇట్ హ్యాపెన్స్. మనకి ఎడ్యుకేటెడ్, అందులో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అనుకున్నాం, యూత్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, అన్ఎంప్లాయ్మెంట్లో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, యూత్ అన్ఎంప్లాయ్మెంట్లో ఎడ్యుకేటెడ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎక్కువ. మనకి వన్ ఆఫ్ ద హైయెస్ట్. మనతో అన్ఎంప్లాయ్మెంట్లో, యూత్ అన్ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్లో పోటీ పడేటటువంటి దేశాలు 4-5 ఉన్నాయండి ప్రపంచంలో. ఒకటి లిబియా, ఇరాక్. అంటే నిరంతర యుద్ధాల్లో ఉండేటటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి చూడండి, 4-5 అందులో అనమాట. మనం కూడా ఆ సరసన ఉన్నాం ఇవాళ. వాస్తవం చెప్పుకోవాలంటే మనం ప్రాపగాండా ఏదైనా చేసుకో, బట్ దిస్ ఈజ్ ది రియాలిటీ. వాస్తవం ఇది, భ్రమ కాదు. ఒకవేళ మీరు కొంతమంది ఎవరైనా దీని పరిమాణం ఎంత అని కల్పన చేసుకోవాలంటే మీకు ఒక 2-3 క్లూస్ ఇస్తాను నేను. వీళ్ళందరినీ కనుక మన దేశంలో ఉన్నటువంటి యంగ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ని ఒక చోట చేరిస్తే వీరందరూ ఒక దేశంగా ఏర్పడ్డారనుకుందాం, ఒక దేశంలో ఉన్నారనుకుందాం, ఒక జాగ్రఫీలో ఉన్నారు. వీరందరూ దగ్గర వీళ్ళ సంఖ్య 7,80,00,000 అండి. 7,80,00,000 అంటే ప్రపంచంలో ఒకవేళ వీరే కనుక ఒక దేశం అయితే వీరు ప్రపంచంలో 20వ అతిపెద్ద దేశంగా ఉంటారు. ఓన్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ ఇండియా విల్ బి ద 20th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దిస్ ఈస్ అవర్ రియాలిటీ. వాస్తవం. మొత్తం అన్ఎంప్లాయిడ్ పీపుల్, ఇది యూత్ అన్ఎంప్లాయ్మెంట్. మొత్తం అన్ఎంప్లాయిడ్ అందరూ కలిపితే ఎంతమంది ఉంటారు? 9.5 కోట్ల మంది ఉంటారండి. 9.5 crore పీపుల్. వాళ్ళందరినీ ఒక దేశంగా పెట్టామనుకోండి, ప్రపంచంలో 16వ పెద్ద దేశంగా ఉంటుంది. 16th లార్జెస్ట్ కంట్రీ ఇట్ వుడ్ బి. దిస్ ఈస్ ది రియాలిటీ. ఇట్స్ నాట్ ఇల్యూషన్.
If you don't want to live in dream, if you don't want to live in a make-believe world, if you want to live in a reality, this is our reality. మనం దీన్ని అధిగమించాలంటే సంవత్సరానికి కనీసం లేదంటే ఒక 80 లక్షల కొత్త ఉద్యోగాలని, కొత్త ఉపాధిని మనం కల్పించాలి. కల్పిస్తే ఇది బ్యాక్లాగ్ మాట్లాడటం లేదు. ఇప్పుడున్నటువంటి చేసుకుంటూ బ్యాక్లాగ్ అలాగే ఉంచి చేసుకుంటూ పెడితే కొంచెం ఏవైనా కాస్తంత ఉపశమనం ఉంటుంది. బ్యాక్లాగ్ కూడా కలిపి తీసేయాలి. ఈ దేశంలో మనం నిరుద్యోగ సమస్యను రూపుమాపాలి. యువజన శక్తి అంతా కూడా మనం ఉపయోగించుకోవాలి. ఈ దేశ అభివృద్ధికి దోహదపడేలాగా వారికి అవకాశం ఇవ్వాలి అని అంటే కనీసం లేదంటే 1.5 కోటి ఉద్యోగాలు, మనం 1 కోటి ఉపాధి మనం కల్పించాలి. దేశంలో కల్పిస్తున్నామా లేదు? ప్రపంచంతో మనం పోల్చుకుందాం ఒకసారి. మనం ఇక్కడ కూర్చొని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రపంచంలో మనం ఏ స్థానంలో ఉన్నాము, ప్రపంచ యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం చూసుకుంటే, ప్రపంచం మొత్తం మీద 100 మంది పేదలు ఉన్నారు అనుకుంటే, 100 మందే ఉన్నారు పేదలందరూ, మొత్తం ప్రపంచంలో 100 మంది ఉన్నారు అనుకుందాం కాసేపు. అందులో 22 మంది భారతదేశంలో ఉన్నారు. టోటల్ పూర్ పీపుల్ ఇన్ ద వరల్డ్, assume they are 100, of that 100, 21 are here, 22 are here. మొత్తం ప్రపంచంలో 100 మంది నిరక్షరాస్యులు ఉన్నారు అనుకుంటే మన దేశంలో 26 మంది ఉన్నారు. అందులోంచి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మహిళల్లో మన దేశంలో 18 మంది ఉన్నారండి. 100 మంది అక్కడ ఉంటే మొత్తం ప్రపంచంలో ఉంటే 18 మంది మహిళలు మన దేశంలో ఉన్నారు, 18%. మొత్తం ప్రపంచంలో రక్తహీనత ఉన్నటువంటి మహిళలు 100 మంది ఉంటే 35 మంది మన దేశంలో ఉన్నారు. నేను ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నామని ఎందుకు చూపిస్తున్నానంటే, let us not live in illusion and delusion. Let us face reality. What do we do about it? We'll talk about it. But where are we? Industrial productivity, పారిశ్రామిక ఉత్పాదకతలో మన దేశం ర్యాంక్ 133 అండి. బాటమ్. దట్ ఈస్ అవర్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ. మొత్తం ప్రపంచంలో 100 వస్తువులు తయారవుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుందాం. మనం ఎన్ని తయారు చేస్తున్నాం తెలుసా అండి? 3 అండి. రమణయ్య గారు, సీరియస్. మొత్తం ప్రపంచం 100 వస్తువులు తయారు చేస్తుంటే భారతదేశం 3 వస్తువులు తయారు చేస్తుందండి. చైనా 27 వస్తువులు తయారు చేస్తుందండి. యునైటెడ్ స్టేట్స్ 18 వస్తువులు తయారు చేస్తుందండి. జపాన్ 6 చేస్తుందండి. జర్మనీ 5 చేస్తుంది. చిన్న దేశాలండి, మామూలుగా. మనం ధాన్యలక్ష్మి, ధాన్యాగారాలు కదండి మనవి కదా. మొత్తం ప్రపంచంలో రైస్ ప్రొడక్టివిటీలో మనది, బాలసుబ్రహ్మణ్యం గారు, 52వ స్థానం అండి. వీఆర్ 52 ఇన్ రైస్ ప్రొడక్టివిటీ, 52nd ర్యాంక్. వీట్ ప్రొడక్టివిటీలో అవర్ ర్యాంక్ ఇస్ 38. మనం చెప్పుకుంటే కాదు, మనం ధాన్యలక్ష్మి, ధాన్యాగారాలు బాగానే ఉంటుంది, కానీ వేర్ ఆర్ వి ఇన్ ద వరల్డ్? వాట్ ఈస్ ద రియాలిటీ అండ్ వాట్ ఈస్ ది ఇల్యూషన్ దట్ వీఆర్ లివింగ్ ఇన్? ప్రపంచంలో ఆకలి హంగర్ ఇండెక్స్లో 102వ స్థానంలో ఉన్నామండి, అవుట్ ఆఫ్ 123.